బాలుడమ్మా అయ్యప్ప ఎంతో బాలే గొప్ప దేవుడమ్మా అయ్యప్ప బాలుడంటే బాలుడమ్మా అయ్యప్ప ఎంతో బాలే గొప్ప దేవుడమ్మా అయ్యప్ప అయ్యప్ప చరితాము ఓయమ్మ విన్నవారి జన్మ ధన్యమంట మాయమ్మ అయ్యప్ప చరితము ఓయమ్మ విన్నవారి జన్మ ధన్యమంట మాయమ్మ బాలుడంటే బాలుడమ్మా అయ్యప్ప ఎంతో బాలే గొప్ప దేవుడమ్మా అయ్యప్ప బాలుడంటే బాలుడమ్మా అయ్యప్ప ఎంతో బాలే గొప్ప దేవుడమ్మా అయ్యప్ప ఆ అయ్యప్ప కలియుగాన కష్టాలు తీర్చడానికై హరిహరులకేమో జన్మించెనంట మెడలో మణిహారంతో పాము పడగ నీడలో పందల రాజుకు కనిపించెనంట సంతానం లేని ఆ రాజు ఎంతో ప్రేమతో నివెంచనంటనే ఆ మణికంఠుణ్ణి విద్యలెన్నో నేర్చెనంట అయ్యప్ప ఎన్నో లీలలు చూపెనంట అయ్యప్ప విద్యలెన్నో నేర్చెనంట అయ్యప్ప ఎన్నో లీలలు చూపెనంట అయ్యప్ప పందాల రాజాన అయ్యప్ప ప్రజలకెంతో ప్రేమ వంచినాడే అయ్యప్ప పందాల రాజాన అయ్యప్ప ప్రజలకెంతో ప్రేమ పంచినాడే అయ్యప్ప అయ్యప్ప వచ్చిన దివ్య ముహూర్తాన పందాల రాజు భార్య గర్భము దాచెనంట సకాని బాలునికి జన్మను ఇచ్చేనంట ఇద్దరిని ఆ తల్లి ముద్దుగా పెంచేనంట ఇద్దరిని ఆ తల్లి ముద్దుగా పెంచెనంట ఎప్పుడు మాటలిని ఆ తల్లి కన్న కొడుకు మీద ప్రేమ పెంచుకున్నదట తన కొడుకే రాజ్యము ఎలాలని సాదుకున్నట్టి అయ్యప్పను ఆ తల్లి తన కొడుకే రాజ్యము ఏలాలని సాధుకున్నట్టి అయ్యప్పను ఆ తల్లి లేనిపోని రోగం చెప్పి ఆ తల్లి పూలి పాల కొరకు పంపెనంట అయ్యప్పను లేనిపోని రోగం చెప్పి ఆ తల్లి పులి పాల కొరకు పంపేనంట అయ్యప్పను అప్పుడు అయ్యప్ప పులిపాల కొరకై కాకులు దూరని కారడవికి బయలెళ్ళెనంట ఆ అడవిలోనే మణికంఠునికి కారణ జన్మ వృత్తాంతము తెలిసేనంట తన బాధ్యతను తెలుసుకొని మైసి రాక్షసి కొరకు బయలెళ్ళిండంటనే ఆ మణికంఠుడు అదిగదిగో అగ్గజూడు మణికంఠుడు ఆ మైషిని దొరకబట్టే ఆ దేవుడు అదిగదిగో అక్క చూడు మణికంఠుడు ఆ మహిషిని దొరకబట్టే ఆ దేవుడు అరే గిర్ర గిర్ర తిప్పినాడే ఆ మైషిని నేలకేసి కొట్టి చంపినాడే అయ్యప్ప గిర్ర గిర్ర దిప్పినాడే ఆ మహిషిని నేలకేసి కొట్టి చంపినాడే అయ్యప్ప మైసీని చంపగానే ముక్కోటి దేవుళ్ళు పూల వర్షమునేమో కురిపించినారంట పులివాహనమెక్కి అయ్యప్ప దేవుడు పందాల రాజ్యము తిరిగి వెళ్ళిండంట పందాల రాజ్యము తిరిగి వెళ్ళిండట
అయ్యప్ప మహిమ తెలిసి ఆ ప్రజలు జేజేలు పలికిరంట ఓయమ్మా. ఆ తల్లిదండ్రులు చూసి అయ్యప్పను సాక్షాత్తు దేవుడానే మణికంఠుణ్ణి. తల్లిదండ్రులు చూసి అయ్యప్పను సాక్షాత్తు దేవుడనే మణికంఠుని. మణికంఠుడు బాణమేసిన చోటనే అందంగా గుడి కట్టించే ఆ రాజు. మణికంఠుడు బాణమేసిన చోటనే అందంగా గుడి కట్టించే ఆ రాజు. అప్పటి నుంచెల్లి ఆ శబరి ఎంతో పుణ్యక్షేత్రమాయనంట.